మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో సామా రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ మీడియా సెల్ చైర్మన్ జాయిన్ అవుతున్నారు. అందే సత్యం గారు ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే బొచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, రాణి రుద్రమ్మ గారు బీజేపీ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో ద బిగ్ డే, ద జడ్జిమెంట్ డే ఇవాళ వచ్చేసింది. అంటే పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులతో పాటుగా మీరందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు శ్రమించారు, ఎవరి స్థాయిలో వాళ్ళు భుజాల మీద బాధ్యత వేసుకున్నారు. ముఖ్యమంత్రి ఏ స్థాయిలో వేసుకున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అదే స్థాయిలో, కేటీఆర్ ఏ స్థాయిలో తిరిగారు, బొచ్చు శ్రీనివాస్ గారు అదే స్థాయిలో, రాణి రుద్రమ్మ గారు, కిషన్ రెడ్డి గారు ఏ స్థాయిలో తిరిగారు, వారు అదే స్థాయిలో. ఎందుకంటే ఎట్లా అయినా జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా గెలిచి ఇంటా బయట గెలుపు సాధించాలి సీఎంగా ఉన్నా కూడా అని రేవంత్ రెడ్డి గారు, లేదు సిటీలో అన్ని మాకే వచ్చాయి, కంటోన్మెంట్ పోయినా జూబ్లీ హిల్స్ సీట్ మా సిట్టింగ్ సీటే కాబట్టి అదే సిట్టింగ్ సీటే, కానీ అది పోయింది. ఇది ఖచ్చితంగా గెలుస్తాము, ప్రజల మూడ్ మారిపోయింది, ప్రభుత్వం మీద కొంచెం అలక్కగా ఉన్నారు, లేకపోతే కొంత డిఫరెంట్ మూడ్ వచ్చేసిందని చెప్పాలని బీఆర్ఎస్ అనుకుంది. లేదు ముఖ్యంగా అర్బన్ ఓటర్లు మాతోనే ఉంటారు, నెక్స్ట్ మాకే ఛాన్స్ ఇవ్వబోతున్నారు అని ఒక ఇండికేషన్ అని చెప్పి బీజేపీ కూడా బరిలోకి దిగింది. సో ఆ పార్టీల అధికార ప్రతినిధులు మనతో ఉన్నారు కాబట్టి వారు ఏం చెప్తారో చూద్దాం. అలాగే సత్యం గారి అనాలిసిస్ ఎలా ఉంటుంది ఈ ఫలితానికి సంబంధించి, అలాగే అంచనాలు ఎలా ఉన్నాయనేది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్లో బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైంది, యాక్చువల్ కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం. సో రామ్మోహన్ రెడ్డి గారు, గతంలో మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీ ప్రీపోల్ సర్వే టైంలో కొద్దిగా వెనకడుగు మనసులో ఉన్న, పైకి మీరు అదే గాంభీర్యం ప్రదర్శించారు. కానీ ఎగ్జిట్ పోల్ వచ్చే నాటికి ఒక వారం ముందు సిచ్యుయేషన్ మారిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, ముఖ్యమంత్రి సర్వసైన్యాధ్యక్షుడు హోదాలో మొత్తం అన్ని తానే తిరగడమా, మీలాంటి నాయకులందరూ కూడా డివిజన్ ఇంటింటికి వెళ్లి తిరగడమా, లేకపోతే అక్కడ సానుభూతి ఉంది బీఆర్ఎస్ అభ్యర్థికి, గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలిచిన సీటు, అది కాకుండా మీ వైపు ఎగ్జిట్ పోల్ టర్న్ అవడానికి ఏమిటి ప్రభావితం చేసిన అంశాలు? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ అయిపోయిన ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక శుభదినం. ఎందుకు అనంటే అందరం పాజిటివ్ న్యూస్ వినబోతున్నాం అనేటటువంటి నమ్మకం మాకు చాలా గట్టిగా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే వారం రోజుల కంటే ముంగటి సంది ఆట మొత్తం మళ్ళింది అనేటటువంటి దానికి అసలు ఏమాత్రం అనుమానమే లేకుండా కెప్టెన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మైదానంలోకి దిగడం. సో అంతకంటే ముంగట కూడా సరే కార్యకర్తలు ప్రచారం అనేటటువంటిది గ్రౌండింగ్ జరిగింది. గ్రౌండింగ్, ఏర్పాట్లు, బూత్ ఏజెంట్స్, ఎవరు ప్రచారాలు అనేటటువంటి సాగుతున్నప్పటికి కూడా మా కరపత్రాలు అవన్నీ పని కాలేదు అనేటటువంటి పని జరుగుతున్నప్పటికీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటి టర్న్అవుట్ జరగాలి. ఇవాళ మీరు నిజం ఒప్పుకోండి, పోటీలో దిగేటప్పటికైతే మీకు గెలుపు మీద నమ్మకం లేదుగా. డే వన్ 100% బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా ముందుండి దుష్ప్రచారాలలో ఊపు మీద ఉంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని కొట్టాలంటే ఏం చేయాలనేటువంటి వ్యూహ రచనలో కాంగ్రెస్ పార్టీ ఉండే. సో వాళ్ళే మీకు హెల్ప్ చేశారు. అయితే సో ఇంకోటి, వాళ్ళ వైఫల్యాల కంటే ఎక్కువ మా యొక్క శ్రమ, మా నాయకుడు యొక్క శ్రమ, రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, పార్టీ యొక్క సంఘటితమైనటువంటి కృషి, మా మంత్రులందరూ కూడా బరాబర్ గెలుస్తాం. ఎందుకు